ఇక్కడ చూస్తే చూడండి ఎన్ని కూరగాయలు ఉన్నాయో. ఉల్లిపాయలు, క్యాబేజు, క్యారెట్, బీన్స్, అలాగే రకరకాల రంగుల క్యాప్సికమ్స్, ఎందుకంటే అన్ని మంచి ఫ్లేవర్ ఇస్తాయి. ఇవన్నీ కూరగాయలు ఇన్ని వేసి దానడు ఈక్వల్గా అంటే 1 కప్పు మనము అన్నం తీసుకుంటే దాంట్లో ఇన్ని కూరగాయలు, ఇంత చికెన్ అంతా పడుతుంది. సో మనకి ఏంటంటే అన్నం ఎక్కువ తింటాం, కూరలు తక్కువ తింటాం. అలా కాదు, కూరలు అన్నీ ఎక్కువగా వేసుకొని తినండి. ఇందులో ఆయిల్ కూడా పడుతుంది, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ మనం తినేటప్పుడు గొంతులో దిగాలి కదా, మరీ డ్రైగా ఉంటే కాదు. కాబట్టి మనం అప్పుడప్పుడు తినండి, ఎంజాయ్ చేయండి. ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే కొంచెం నూనె తక్కువ వేసి చేసుకోండి. సో ఫస్ట్ నేను ఈ చికెన్ ఏదైతే ఉందో దీంట్లో మనం కొంచెం అంత మసాలా, మీరు గరం మసాలా వేసుకోవచ్చు, మనకి 5 స్పైస్ పౌడర్ దొరుకుతుంది ఆ చైనీస్ వంటల్లో వాడడానికి, అది కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత కార్న్ఫ్లవర్. అయితే చికెన్ కొంచెం డ్రైగా ఉందనుకోండి, మనం దీంట్లో కావాలంటే కొన్ని నీళ్లు కూడా పోసుకోవాల్సి వస్తుంది. నీళ్లు పోసుకున్నప్పుడు ఈజీగా ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. 1 సగం చెంచాడు నూనె కూడా లైట్గా వేసేయండి కలుపుకోవడానికి. అలాగే టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కలిపేసుకోండి. చూడండి ఆ కార్న్ఫ్లవర్ తోటి పర్ఫెక్ట్ కలిపేసుకున్నాను. ఇప్పుడు వేడి నూనెలో దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. అది ఎలా చేయాలో చూడండి. ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ ఉంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ వాక్ ఉంది, ఈ వాక్లో మనం నూనె వేసుకోండి. చూడండి వేసి ఆ నూనెతోటి ఈ వాక్ని ఇలా చక్కగా రొటేట్ చేయండి, అంటే నాన్ స్టిక్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మన చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసేసుకోండి. చూడండి వేసేసి మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదనుకోండి ఇలా ఆ చికెన్ పీసెస్ వేసి మనం కుక్ చేసుకోవాలి. ఇంకా నన్ను అడిగితే నేను వేసిన చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇంకా చిన్నగా కట్ చేసి వేస్తాను. ఇంకా ఈజీగా మేము చైనీస్ కిచెన్లో ఏం చేస్తామంటే చికెన్ని బాయిల్ చేస్తారు. చికెన్ని బాయిల్ చేసి దాన్ని మీట్ అంతా తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటారు. అప్పుడు కుకింగ్ టైం ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో దీంట్లో మనం చికెన్ పీసెస్ చేసాం, దాన్ని ఇలా టాస్ చేసుకోండి. ఈ చికెన్ మీరు బ్రైన్ చేసుకోవాలి. బ్రైన్ అంటే ఏంటి, మనం ఉప్పు నీళ్ళలో చికెన్ పీసెస్ని నానబెట్టుకోవాలి. మీరు ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చి ఇట్లా కుక్ చేస్తే అది లోపల దాకా కుక్ అవ్వదు, అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. అదే కనుక మీరు ఉప్పు నీళ్ళలో నానబెడితే చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా తయారవుతుంది. చూడండి ఇలా వేయండి, పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు మనం కొంచెం పెద్దగా చేశాను కాబట్టి కొంచెం సేపు కుక్ అవ్వనిద్దాం, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా చికెన్ పీసెస్ మన నూనెలో కుక్ అయిపోయేసరికి చూడండి ఇలా ఈ చికెన్ పీసెస్ని మనం ఇలా గుచ్చితే చూడండి ఎలా కట్ అయిపోతుంది, అలా కట్ అయిపోవాలి. అంత సాఫ్ట్ చికెన్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనం చికెన్ని బ్రైన్ చేసుకున్నప్పుడే, ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే. ఇప్పుడు ఈ చికెన్ పీసులు ఇలా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చూడండి మనం వేసిన నూనె మనకి ఈ ప్యాన్లోనే ఉంది. ఎందుకు ప్యాన్లోనే ఉంది అంటే ఇప్పుడు మనం ఇదే నూనెలో కోడిగుడ్డు కూడా, మనకి ఫ్రైడ్ రైస్లో కోడిగుడ్డు వేసుకుంటాం ఏంటి, ఆ కొంచెం రైస్కి 3 కోడిగుడ్లు వేస్తున్నాను. మనకి బ్యూటిఫుల్. ఇందులో గుడ్లు వేయండి, లైట్గా కావాలంటే లైట్గా ఉప్పు చల్లుకోండి. ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో వేసే దాంతో సరిపోతుంది. వేసి దీన్ని ఆమ్లెట్లా కాదు ఇలా ఇలా స్క్రాంబుల్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇందులో మనం ఆల్రెడీ నూనె వేసి మనం చేసాం కాబట్టి ఇలా స్ప్రెడ్ అయిపోయింది కూడా మీకు పొడి పొడిగా అవుతుంది. ఇలా అయిన దాన్ని మళ్ళీ ఇలా గీకేసేయండి, దగ్గరికి చేయండి. ఒకవేళ మీకు నూనె తక్కువ అనిపిస్తే కొంచెం నూనె ఇలా వేసుకోవచ్చు. అంతే. మన ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ చిన్న 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 ముక్కలుగా కట్ చేయండి. ఈ గుడ్డుది అస్సలు రంగు అనేది చేంజ్ అవ్వకూడదు. చూడండి పర్ఫెక్ట్. కోడిగుడ్డుని ఈ విధంగా చేయండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూడండి. నూనెని వేసి ఇప్పుడు అంతా చాలా హాట్ ఫ్లేమ్ ఉండాలి, మంట ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనము అన్ని కూరగాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేస్తాం. ఫ్లాష్ ఫ్రై అవ్వాలంటే చాలా వేడి వేడి నూనెలో వేస్తేనే దాంట్లో ఆ మజా వస్తుంది. సో దీంట్లో నూనె వేడెక్కిన వెంటనే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి 2 ఇందులో వేసుకోండి. వేసి దీన్ని స్లైడ్గా టాస్ చేసుకోండి. ఇది కలుపుకోవడానికి కొంచెం పెద్ద స్పూన్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు
ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే కూరగాయలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్నో రకాల కూరగాయలు, ఉల్లిపాయ, క్యాబేజ్, ఇన్ని రకాల కూరగాయలు. మనకి ఎన్ని రకాల రంగులు ఉంటే అంత బాగుంటుంది. దాన్ని వేసి ఆ ఫుల్ ఫ్లేమ్లో టాస్ చేయండి. ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ఆ చిల్లీ గార్లిక్ ఫ్లేవర్ అన్నీ ఇందులో పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. మనం కారప్పొడి, చిల్లీ సాసు ఏంటి కింద ఫుల్ మంట ఉంది, టాస్ చేయాలి. అలాగే సోయా సాస్ వేసి మళ్ళీ దీన్ని ఇలా టాస్ చేయండి, లేకపోతే కింద కూరగాయలు మాడిపోతాయి. ఇప్పుడు ఆ సోయా సాస్ ఇవన్నీ వేసేసరికి దీంట్లో మనకి పర్ఫెక్ట్. ఆ కూరగాయలతో పాటు ఇందులో కొంచెం వెనిగర్, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం పంచదార కూడా ఈ కూరలకి మంచి ఫ్లేవర్ బయటికి తీసుకొస్తుంది. మీకు దగ్గర ఉంటే కొంచెం కెచప్ కూడా ఇందులో వేసుకోవచ్చు. కొంచెం వేయండి, మంట ఫుల్గా ఉండాలి. దీన్ని టాస్ చేయాలి. దీంట్లో అవసరం అనుకుంటే ఇందులో మనం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు, మనం ముందుగా తయారు చేసుకున్న చికెను, ఎగ్ కూడా ఇందులో వేసేయండి. దాన్ని కూడా ఇలా టాస్ చేయండి. కానీ చూడండి, మనకి ఇంత రైస్ 4-5 తింటారు, ఎందుకంటే కూరగాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి. లేకపోతే ఈ అన్నం నాకు పెరుగన్నంతో తినడానికి కూడా సరిపోదు. దీంట్లో ముందుగానే తయారు చేసుకున్న ఈ రైసు మనం ఉడకపెట్టి రైస్ని చల్లారు చేసుకున్నాం. సో ఇందులో వేయగానే ఇలా పొడిలాగా అయిపోవాలి. వేసి దాన్ని ఇప్పుడు టాస్. చూడండి, ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మనకి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది వెళ్ళి ఇంట్లో వాళ్ళు 4-5 ఉన్న చోట మనము బయట పోయి తిన్నామంటే బోల్డ్ కాస్ట్లీ. కానీ ఇంట్లో చాలా చీప్గా ఆ రైస్ని మనం చేసుకోవచ్చు. చూశారు కదా ఇంత కప్పు రైస్ తోటి ఎంత వచ్చిందో, ఎందుకంటే ఆ కూరగాయలు, చికెన్, గుడ్లు అన్నీ ఇందులో పడ్డాయి. ఇప్పుడు దీన్ని ఇలా టాస్ చేస్తాం. ఇలా టాస్ చేస్తే ఏమవుతుంది, ఆ కింద రైస్ ఆ మంట అంటుకొని ఆ రైస్ వేడెక్కుతూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం వామ్గా ఉన్న రైస్ వేసుకోవాలి, కానీ ఈ మంటకే ఆ రైస్ వేడెక్కాలి. భలే టేస్టీగా ఆ వేడికి రైస్ చిటపట్లాడుతూ ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకే ఆ చైనీస్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే అంత ఇష్టపడతాం. టేస్ట్ మాత్రం చూడాలి, ఎందుకంటే ఉప్పు అనేది చాలా కష్టం ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్లో. సోయా సాస్లో అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది, కానీ కొంచెం ఉప్పు పడాలి. నేను ఈ చైనీస్ ఫ్రైడ్స్ తినేటప్పుడు తిట్టుకుంటారు. ఇంట్లో చేశానంటే దీంతో పాటు గడ్డ పెరిగేసుకొని తింటాను. ఆ చట్పటాతోటి ఎవరు తినరాలా, నేను తింటాను, నాకు ఇష్టం. మీకు ఇష్టమైతే తినండి. ఇప్పుడు చూడండి, కింద ఇలా చేస్తూ రైస్ ఇప్పుడు వేడెక్కిపోయింది. ఇలా చక్కగా వేడెక్కుతుంది. స్టవ్ కట్టేయండి, చక్కగా ఇలా తీయండి ఆ బౌల్లో. ఆహా, పర్ఫెక్ట్. చాలా సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రైడ్ రైస్ దీన్ని తయారు చేయడానికి ఫస్ట్గా చిన్న చికెన్ ముక్కలు తీసుకొని దాంట్లో 5 స్పైస్ పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసి కొంచెం కార్న్ ఫ్లవర్, అలాగే కొంచెం నీళ్లు, కొంచెం నూనె కూడా వేసి ఉప్పు, చికెన్ పీసెస్ కలుపుకోండి. ప్యాన్ లో కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత ఈ చికెన్ పీసెస్ ని టాస్ చేసుకుంటూ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోండి. అందులోనే 2-3 కోడిగుడ్లు వేసి బీట్ చేసినట్టు స్క్రాంబుల్ చేసి దాన్ని కూడా ఆమ్లెట్ లా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, అలాగే మీకు నచ్చిన కూరగాయలన్నీ చూపించిన విధంగా వేసి కారప్పొడి, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఫ్లేవరింగ్ సాల్ట్, పంచదార, కావాలనుకుంటే కొంచెం టమాటో కెచప్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసి చూపించిన విధంగా చక్కగా టాస్ చేయండి. మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్, ఎగ్ కూడా ఇందులో వేసేయండి. ముందుగానే పలుకులుగా చేసి పెట్టుకున్న వైట్ రైస్ తీసుకొని దీంట్లో వేసి టాస్ చేసుకొని లాస్ట్ లో ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేడిగా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.